వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకుంటే ఉద్యమం తప్పదు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే అసంబద్ధ నిర్ణయాలతో ముందుకు వెళ్తే ఉద్యమించక తప్పదు. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని నేరుగా విద్యాశాఖ మార్చులతో ఏర్పాటు చేయాలి. అసంబద్ధంగా జరుగుతున్న ఉపాధ్యాయ సర్దుబాటును పూర్తిగా ఫ్యాప్టో వ్యతిరేకిస్తోందని చైర్మన్ కరణం కృష్ణ, సెక్రటరీ జనరల్ అంకాల్ కొండయ్య, ముఖ్య సలహాదారులు గార్లపర్తి శివానందరెడ్డి, మీడియా కన్వీనర్, సంయుక్త కార్యదర్శులు ఓ ప్రకటనలో అయితే తెలిపారు. ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉపాధ్యాయ సర్దుబాట్లకు శాస్త్రీయత లేదని తెలిపారు. అసంబద్ధ ఉపాధ్యాయ సర్దుబాట్లను వెంటనే ఆపేయాలన్నారు. 117 జీవో రద్దు తరువాతనే సర్దుబాట్లు జరపాలని కోరారు. అసంబద్ధ నిర్ణయాలతో ముందుకెళ్తే ఉద్యమించక తప్పదన్నారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని నేరుగా విద్యాశాఖ మార్చులతో ఏర్పాటు చేయాలని కోరారు. 15,000కు మంది పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను సర్ప్లస్గా చూపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది పూర్తి అశాస్త్రీయమైందని పేర్కొన్నారు. ఇది పూర్తి అసంబద్ధం అని, దాదాపు 15,000 మంది ఉపాధ్యాయులు మిగులుగా తేల్చడం అంటే విద్యా వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని బయటకు తీస్తుందని, ఇప్పటికే దాదాపు 25,000 పోస్టులకు పైన గత ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల తరువాత కూడా 15,000 పోస్టులను మిగులుగా ఉన్నాయని నిర్ధారించడం ద్వారా గత ప్రభుత్వం ఆచరించిన విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా ఆచరిస్తుందనే అపోహకు అవకాశం కల్పిస్తున్నారని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు భావిస్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలని కోరారు. ఈ ప్రభుత్వం కూడా ఇలాగే నియంతృత్వ పోకడను కొనసాగిస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత ఉపాధ్యాయ వర్గం అంతా పోరాటానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే పని సర్దుబాటు ప్రక్రియను ఆపేయాలని కోరారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశాన్ని విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరారు. ఆ సమావేశం అనంతరం ఒక మెరుగైన నిర్ణయాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక 1 నుంచి 5 క్లాసులు ఉండేటువంటి ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంను కొనసాగించాలి. 3 నుంచి 5 క్లాసులు ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో మెర్జ్ చేయడం ద్వారా ఇక్కడ సబ్జెక్టు టీచర్లు బోధిస్తున్నందున ప్రాథమిక పాఠశాలలో కూడా సబ్జెక్టు టీచర్లను నియమించాలి, లేదా ఆ మెథడాలజీ ఉన్న ఎస్జిటి ఉపాధ్యాయుల ద్వారా బోధన చేయించాలి. దీనికోసం ప్రతి ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల బోధనకు కనీసం 3 ఉపాధ్యాయులు ఉండాలి. అదేవిధంగా 1, 2 తరగతులకు 2 ఎస్జిటీలు, మొత్తంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 5 ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఏ ప్రాథమిక పాఠశాలను కూడా ఏకోపాధ్యాయ పాఠశాలగా కొనసాగించకూడదు. గతంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన మోడల్ ప్రైమరీ స్కూల్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి. ఇక యూపీ స్కూల్ విషయానికి వచ్చినట్లయితే 3 నుంచి 7, 8 తరగతులు ఉన్నటువంటి కనీసం 7 సబ్జెక్టు టీచర్లు ఉండాలి. అదేవిధంగా 1, 2 తరగతుల బోధనకు 2 ఎస్జిటీలు, మొత్తంగా ప్రతి యూపీ స్కూల్లో 9 మంది ఉపాధ్యాయులు ఉండాలి. విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా 8th క్లాస్ వరకు ఉండేటువంటి యూపీ స్కూల్కి గ్రేడ్ 2 హెచ్ఎంను నియమించాలి. ఇక 3 నుంచి 10 క్లాసులు ఉండేటువంటి ఉన్నత పాఠశాలలో ప్రతి ఉన్నత పాఠశాలలో కనీసం 7 సబ్జెక్టు ఉపాధ్యాయులు, ఒక పీడీ, ఒక గ్రేడ్ 2 హెచ్ఎం తప్పనిసరిగా ఉండాలి. 3 నుంచి 5 తరగతులకు ప్రతి తరగతికి 30 మంది విద్యార్థులు దాటిన తదుపరి అదనపు సెక్షన్ను ఏర్పాటు చేయాలి. ప్రతి 3 సెక్షన్కు ఇంగ్లీషు, తెలుగు, గణితం, బయాలజీ సబ్జెక్టు ఉపాధ్యాయులు కనీసం ఉండాలి. 6th నుంచి 8th క్లాస్ వరకు ఉండేటువంటి ప్రతి క్లాస్కి 35 మంది విద్యార్థులు దాటిన తదుపరి అదనపు సెక్షన్ను ఏర్పాటు చేయాలి. ఇక 9th, 10th క్లాసులకు ప్రతి తరగతికి 40 మంది విద్యార్థులు దాటిన తదుపరి అదనపు సెక్షన్ను ఏర్పాటు చేయాలి. 6 నుండి 10 క్లాసులు ఉండేటువంటి ప్రతి 5 సెక్షన్లకు 7 సబ్జెక్టు ఉపాధ్యాయులను మరియు ఒక పీడీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. 3 నుంచి 10 క్లాసులకు కనీసం 2 పీడీలు ఉండేలా చూడాలి. 9, 10 క్లాసులకు ప్రతి తరగతికి 40 మంది విద్యార్థులకు అదనపు సెక్షన్ను ఏర్పాటు చేయాలి. పని సర్దుబాటుకు ముందుగా క్లియర్ వేకెన్సీలలో ఎస్జిటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా మరియు హై స్కూల్ ప్లస్లలో పీజీటీలుగా పదోన్నతులు కల్పించాలి. ఆ తర్వాత ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పడిన ఖాళీలను ఈ విద్యా సంవత్సరం విద్యా వాలంటీర్లు నియమించడం ద్వారా డిఎస్సి ద్వారా వచ్చే ఉపాధ్యాయులను భర్తీ చేసే వరకు కొనసాగించాలి అని అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.